ఈవినింగ్ చల్లగా ఉందని చెప్పేసి తడిగొడ్డేసుకొని పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. ఇక అప్పుడు గుర్తొచ్చింది క్రాష్ అయిన మొయిన టబ్బు క్లీన్ చేయాలని. అక్కడ గుడ్డ తడిగా లేదు కదా సార్. ఇక మొయిన టబ్బు కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. క్రాష్ అయినప్పటి నుంచి అసలు క్లీన్ కూడా చేయలేదు నేను. ఇక మొయిన టబ్బు పక్కనే గప్పీస్ టబ్బు కూడా ఉంటుంది కాబట్టి రెండు కలిపి క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. గప్పి పాండ్ని క్లీన్ చేసే ప్రక్రియలో ఫాక్స్ టైల్ అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. నాకు ఫాక్స్ టైల్ లో కొంచెం ఆడ్ గా కనిపించింది ఒకటి. ఏంటా అని చెప్పేసి చాలా తీక్షణంగా చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే నా దగ్గర ఉన్న స్నేల్ అయితే బేబీస్ ని పెట్టింది అనమాట. ఎప్పుడు హ్యాచ్ అయినాయో కూడా తెలియదు. ఇక టబ్ లో చూస్తే అక్కడక్కడ చిన్న చిన్నగా బేబీస్ ఉన్నాయి. ఇక కూర్చొని అన్నింటినీ ఏరడం సరిపోయింది నాకు. ఒక 45 minutes దాకా ఏరాను. 45 minutes. ఇక కూర్చొని చాలా కష్టంగా ఏరుతున్నాను అనమాట. వాటిని జస్ట్ వేళ్లతోనే ఎక్కడ ప్రెషర్ కొంచెం ఎక్కువ పడినా గానీ చిదిగిపోతున్నాయి. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఈ బేబీస్. అండ్ నేను వీడియోలు చాలా తక్కువగా తీసాను. నేను మీకు చూపించేదానికంటే ఇంకా ఎక్కువే కలెక్ట్ అయ్యాయి. ఒక 40-50 దాకా వచ్చి ఉంటాయి బేబీస్. అండ్ ఇంకా చాలా కలెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి. నేను అవి కలెక్ట్ చేసుకుంటా. సభకు నమస్కారం.